నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ మధ్య అంటే బిజినెస్కి సంబంధించి, ఫినాన్స్కి సంబంధించి వీడియోస్ చూస్తే ఎక్కువగా కూడా ఈ గ్యారెంటెడ్ ఇన్కమ్ మీదే ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. ఏదైనా ఒక బిజినెస్ మ్యాగజైన్ లేదంటే ఏదైనా ఒక ఫినాన్స్ మ్యాగజైన్ ఓపెన్ చేస్తే కూడా ప్రతి పేజీలో, ప్రతి ఆర్టికల్ గ్యారెంటెడ్ ఇన్కమ్. సరే, మరోవైపు సోషల్ మీడియా విషయానికి వస్తే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, అంటే ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్, వీళ్ళు కూడా ఎక్కువగా కూడా ఈ గ్యారెంటెడ్ ఇన్కమ్ మీద ఎక్కువ వీడియోస్ చేస్తున్నారు. ఏంటి అసలు ఈ గ్యారెంటెడ్ ఇన్కమ్ అంటే ఏంటి? దీని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్, మీరు జనరల్గా ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఒక ఫోన్ కానీ ఏదో వస్తువు కొంటే ఇది ఎంత గ్యారంటీ, ఎన్ని ఇయర్స్ గ్యారంటీ అంటే దాని పదం ఇప్పుడు వారంటీ కింద మార్చారు, అది వేరే విషయం. వారంటీగా మారకముందు దాన్ని ఏమనేవాళ్ళం మనం? గ్యారంటీ ఇస్తారా, ఈ వస్తువు ఇంతకాలం ఉంటుంది, మన్నికతో ఉంటుంది, ఇది వస్తువు పనిచేస్తుంది, గ్యారంటీ ఇస్తారా అంటే గ్యారంటీకి అంత విలువ ఉంది. అంటే ఒక హామీ లాంటిది. తెలుగులో హామీనే. సో ఆ హామీ అనే పదము వాళ్ళకి ఓకే, నాకు గ్యారంటీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, అదొక భరోసా. సో మరి ఆ గ్యారంటీకి, ఆ భరోసాకి ఆ విలువ ఉంది కాబట్టే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్లో కూడా అందరు అడుగుతుంటారు. ఫస్ట్ నేను మ్యూచువల్ ఫండ్ గురించి కానీ దేని గురించి మాట్లాడితే గ్యారంటీ ఉందా ఫస్ట్ ఇది. అందుకు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది కదా, కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు 6 గ్యారంటీలతో అంటే 6 హామీలు గ్యారంటీలు. మోడీ ఏం చెప్తున్నాడు? దిస్ ఇస్ మోడీ గ్యారంటీ, బై నెక్స్ట్ టర్మ్ ఇవ్వండి నాకు ఛాన్స్, ఇండియా విల్ బి నేను గ్యారంటీ, ఇండియా $10 trillion ఎకానమీ అయిపోతుంది, మీకు వికాసం వైపు తీసుకెళ్తాను, దిస్ ఇస్ మోడీ గ్యారంటీ అని చెప్తున్నాడు. కనుక గ్యారంటీకి అంత విలువ ఉంది. సో ఈ గ్యారంటీ అనే పదంకి విలువ ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్లో వచ్చేప్పటికీ గ్యారంటీ అనే పదం వాడి మీకు గ్యారంటీగా ఇంత రిటర్న్ ఇస్తారు అంటే ఆ రిటర్న్స్ యొక్క విలువ తగ్గిపోతుంది ఇక్కడ. ఇది అర్థం చేసుకోండి. మీరు నార్మల్గా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి, ఇది గ్యారంటీడ్ అడిషనల్ రిటర్న్స్, గ్యారంటీడ్ ఇన్కమ్, గ్యారంటీ ఇంట్రెస్ట్, గ్యారంటీ రిటర్న్ అని రాశారంటే ఎంత ఉంటుంది? మ్యాక్సిమం 5%, 6%. మహా అయితే కొన్ని ఎల్ఐసి పాలసీలలో డిఫర్డ్ యాన్యుటీ తీసుకుంటే ఒక 15 years తర్వాత అయితే 8% గ్యారంటీ, 15 years తర్వాత 8% గ్యారంటీ. ఇక్కడ గ్యారంటీ పరమే చూస్తారు తప్ప ఎంత పర్సెంటేజ్ చూడరు. మీరు వస్తువు కొనేప్పుడేమో గ్యారంటీ అంటే కొనేస్తారు, గ్యారంటీ కాబట్టి నాకు ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇస్తున్నావు, 5, 6, 3 అది గ్యారంటీకి తీసుకుంటారు. ఇక్కడ కనుక గ్యారంటీ అంటే ఏది ఇన్వెస్ట్మెంట్స్లో అని చెప్తోంది. గ్యారంటీ అంటే మీకు తక్కువ వస్తున్నట్లు లెక్క. మీకు ఒక చిల్డ్రన్ పాలసీ తీసుకోండి, చిల్డ్రన్ పాలసీ తీసుకుంటే చిల్డ్రన్ పాలసీలో 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు పేరెంట్, ప్రీమియమ్స్ కంపెనీ కడుతుంది, రైట్, అదొక గ్యారంటీ. మెచ్యూరిటీ గ్యారంటీకి ఇస్తారు. కానీ ఎంత ఇస్తారు మెచ్యూరిటీ పర్సంటేజ్? ఈ గ్యారంటీ ఉండడం వల్ల చాలా తక్కువ వస్తుంది. మీరు చెక్ చేసుకోండి, ఎనీ గ్యారంటీడ్ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా అందుకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. గ్యారంటీగా ఫిక్స్డ్ డిపాజిట్లో రాసి ఉంటుంది, మెచ్యూరిటీ పీరియడ్ రాసి ఉంటుంది, మెచ్యూరిటీ అమౌంట్ రాసి ఉంటుంది, ఎట్ ద రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంతో రాసి ఉంటుంది. ఎంత ఉంటుంది? 6.5%. ఎందుకంటే మీకు గ్యారంటీ ఇవ్వాలంటే అక్కడ బ్యాంకర్ కూడా గ్యారంటీగా జనరేట్ చేయాలి అది. సో బ్యాంకర్ ఎంత జనరేట్ చేయగలుగుతాడు రిటర్న్స్, ఆ ప్రకారంగా వాళ్ళు మీకు గ్యారంటీ ఇస్తారు. ఒక ఎఫ్డి మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు బ్యాంక్లో 10 సంవత్సరాల మించి రాదు. మీరు కనుక ఎఫ్డి రిటర్న్స్ చూసినప్పుడు మీకు 3 years, 5 years, 10 years పీరియడ్ తీసుకుంటేనేమో తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది, 1 yearకి ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది 1 yearకి ఎక్కువ? అంటే 1 year మించి బ్యాంక్ కూడా గ్యారంటీ ఇవ్వలేదు మీకు, ఎక్కువ ఇస్తామని. కనుక మీకు వస్తువుకున్న గ్యారంటీకి ఉండే అర్థం, ఇన్వెస్ట్మెంట్స్లో గ్యారంటీకి ఉండే అర్థం మారిపోతుంది. ఇక్కడ గ్యారంటీ అంటే తక్కువ వస్తుంది. నేను ఎల్ఐసి పాలసీలో నాకు గ్యారంటీ రిటర్న్ వస్తుంది అంటే అది 6.5 మించదు. ఎనీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానీ, ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, నీకు హెచ్డిఎఫ్సిలో చాలా పాలసీస్ వచ్చాయి, టాటాలో వచ్చాయి, వేరే కంపెనీస్ వచ్చాయి, అవన్నీ గ్యారంటీ అని అమ్ముతూ ఉంటే అక్కడ రిటర్న్ తక్కువ వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఎంత వస్తుంది మీరు చూడాలి. ఫస్ట్ చూసి ఈ వచ్చే గ్యారంటీడ్ ఇన్కమ్ నాకు సరిపోతుందా లేదా, నాకు ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందా లేదా నాకు ఆ భావి అవసరాలకు ఇది సరిపోతుంది కదా చెక్ చేసుకోవాలి మనం. ఆ గ్యారంటీ సరిపోతుంది అనుకుంటే మీరు తీసుకోవాలి. కానీ ఈ గ్యారంటీ మళ్ళీ ఒక్కొక్క వ్యక్తిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 60 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు, 60 సంవత్సరాల వ్యక్తి రిటైర్ అయిన తర్వాత ఇమ్మీడియట్ యాన్యుటీ అని ఒక పథకాలు ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీలో. అది సూపర్ ప్రోడక్ట్ ఇది. ఈ ఇమ్మీడియట్ యాన్యుటీలో గ్యారంటీగా ఎంత ఇస్తాము, దాంట్లో రకరకాల పథకాలు ఉంటాయి. లైక్ లైఫ్ లాంగ్ పథకము, లేకపోతే రిటర్న్ ఆఫ్ ప్రీమియం పథకం అని యాన్యుటీలో. ఇప్పుడు రీసెంట్గా ఒకటి లాంచ్ చేసింది ఎల్ఐసి వాళ్ళు, జీవన్ ధార అని. అందులో కూడా మీకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం తోటి
గ్యారంటీడ్ ఇన్కమ్, వితౌట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం గ్యారంటీడ్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎట్ ద సేమ్ టైం మీకు గ్యారంటీగా మేము ఇంతకాలం పే చేస్తాం, మేము బ్రతుకున్నా లేకపోయినా, అంటే మీకు రిటర్న్ కార్పస్ రాదిక, కానీ ఇంతకాలం గ్యారంటీగా పే చేస్తాం, అక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా. సో ఈ గ్యారంటీ అనే పదం ఉండడం వల్ల మనకు విలువ తగ్గుతున్నప్పటికీ ఇది ఎవరికి సూటబుల్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక 25 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల వ్యక్తి వచ్చి నాకు గ్యారంటీ ఇన్కమ్ వస్తుంది కదా అని ఈ పాలసీ తీసుకుంటే అతనికి యూజ్ ఉండదు. ఎందుకంటే అతనికి అవసరం యొక్క ఈ పాలసీ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు కాదు, 30 years తర్వాత. అప్పుడు రిటర్న్ డెఫినెట్గా ఎక్కువ జనరేట్ చేయాల్సిందే. జనరేట్ చేయాలంటే నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రోడక్ట్ ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచించారు వాళ్ళు. గ్యారంటీ వస్తుంది కదా అని తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్కి కాంప్రమైజ్ కావద్దు. కనుక అదే మీరు 60 years ఆల్రెడీ వచ్చి రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ కార్పస్ వస్తే వాళ్ళు గ్యారంటీగా, ఇప్పుడు ఎల్ఐసిలో ఒకటి ఉంది ప్రధానమంత్రి వైవందన్ యోజన, అది గ్యారంటీగా 7.4 వస్తుంది. చాలా సూటబుల్ ప్రోడక్ట్, అది చాలా మంచిది. అలాగే పోస్ట్ ఆఫీస్లో పెద్దల పొదుపు పథకం ఉంటుంది, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ఇది గ్యారంటీగా క్వార్టర్లీ ఇన్కమ్ తోటి మంచి రిటర్న్ ఇస్తుంది. ఇది వాళ్ళకు చాలా సూటబుల్. కనుక గ్యారంటీ పదం ఉంది కదా అని ఎవరు పెడితే వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే ఆ గ్యారంటీ ఉన్నా కూడా యూజ్లెస్ కాదు, కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు. కనుక మనం చూడవలసింది నాకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది, నాకు ఎంత వర్కౌట్ అవుతుంది అది చూసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 4-5 years బ్యాక్ ఒక వీడియో వచ్చింది నాకు. ఆ వీడియోలో ఏముందంటే ఎస్బీఐలో నేను కనుక 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే నాకు నెలకు 10 లక్షలకి 2 రూపాయల వడ్డీ ఎంత 20,000, నాకు నెలకి 20,000 వస్తుంది అని ఒక వీడియో ఉంది, అది చెప్తున్నారు వీడియోలో. అది నాకు ఫార్వర్డ్ చేశారు. 10 లక్షలు ఎస్బీఐలో పెడితే నెలకి 20,000 అంటే 2 రూపాయల వడ్డీ. అసలు ఎస్బీఐ 2 రూపాయల వడ్డీ ఇచ్చిందంటే ఎంత సూపర్ కదా, అది గ్యారంటీగా మళ్ళీ ఎంత మంచి పథకం కదా, ఇది నాకు కావాలని అడిగారు. అడిగితే అక్కడ కొసమెరుపు ఏంటంటే మీకు ఆ కార్పస్ రిటర్న్ రాదు. ఇప్పుడు మీరు ఈఎంఐ ఎలా కడతారు, లోన్ తీసుకొని ఈఎంఐ కడతారు. లోన్ తీసుకొని ఈఎంఐ కడుతూ ఉంటే మీ అసలు తీరిపోతుంది, వడ్డీ తీరిపోతుంది. ఒక టైం తర్వాత మీ లోన్ జీరో అయిపోద్ది కదా, ఇది రివర్స్ ఈఎంఐ. ఇది మీరు బ్యాంకుకి డబ్బులు ఇస్తారు, ఆ 10 లక్షల మీద బ్యాంకు మీకు ఎవ్రీ మంత్ 20,000 ఇస్తుంది, విచ్ ఈజ్ ఇంక్లూడింగ్ ఆఫ్ యువర్ సమ్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మీకు రివర్స్ ఇస్తుంది. ఎన్ని సంవత్సరాలు, 7 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, 15 years అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద పీరియడ్ బట్టి మీకు ఆ అమౌంట్ మారుతూ ఉంటుంది. ఇక 15 years 10 years పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక మీకు మళ్ళీ వెనక్కి రాదు. ఇది ఎవరికి సూటబుల్? ఇది నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు నా తదనంతరం నామినేషన్ ఇవ్వడానికి ఎవరికి అవకాశం లేదు, నేను ఎవరికి ఇవ్వను, ఈ డబ్బులతో నేను లైఫ్ లాంగ్ ఉంటాను అంటే ఇది వాళ్ళకు సూపర్ డూపర్ సూటబుల్ ప్రోడక్ట్. అది వాళ్ళు బ్యాంక్లో డిపాజిట్ చేసేస్తారు, ఎవ్రీ మంత్ గ్యారంటీగా బ్యాంక్ వాళ్ళకు 20,000 ఇస్తుంది, వాళ్ళు తింటూ ఉంటారు. రేపు పొద్దున ఇంకా నామినేషన్ ఎవరు లేరు కాబట్టి బ్యాంక్ చనిపోయిన వరకు పీరియడ్ వరకు ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా తర్వాత బ్యాంకు అది క్లోజ్ అయిపోతుంది, ఆ ప్రోడక్ట్ మళ్ళీ డబ్బులు వెనక్కి రావు. ఇది తర్వాత రివర్స్ మార్టగేజ్ ఉంటుంది. నా దగ్గర ఇల్లు ఉంది, ఇప్పుడు ఇంటికి కిరాయి వచ్చే విలువ ఒక 50,000 కిరాయి వస్తుంది, నేను బ్యాంకుకి మార్టగేజ్ చేసేసి ఎవ్రీ మంత్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటాను నేను. అది నా తదనంతరం ఆస్తి ఇక బ్యాంకుకే హక్కు అయిపోతుంది, అది నాకు ఎవరికి ఇవ్వరు. ఇది వాళ్ళకి సూటబుల్. ఇది అంతేగాని నాకు వారసులు ఉన్నారు, వారసులకు ఇస్తాను ఇల్లు అనుకుంటే మరి నీకు మంత్లీ ఇన్కమ్ ఎవరు ఇస్తారు? ఇవ్వరు కదా వీళ్ళు, వాళ్ళు మీ ఆస్తి మొత్తం తీసుకుంటారు, మనల్ని చూడరుగా పెద్దవాళ్ళని. కనుక అలాంటి వాళ్ళు బ్యాంకుకి మార్టగేజ్ చేసి గ్యారంటీగా ఎంత వస్తుంది తీసుకుంటారు వాళ్ళు. ఇలా అంటే గ్యారంటీ అనే పదానికి ప్రతి ఒక్కటి గ్యారంటీ అనగానే ఎక్కువ వచ్చేస్తుందని కాదు, అది నా ఉద్దేశం చెప్పడం. గ్యారంటీ అంటే మీకు గ్యారంటీగా కొంతే వస్తుందని అర్థం. అది ఇంకా చెప్పాలంటే గ్యారంటీ అంటే తక్కువ వస్తుందని అర్థం. అది కనుక ఇది సూటబుల్ ఎవరికి అందుబాటులో ఉంటుంది, ఎవరు నేను తీసుకుంటే వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది అని వాళ్ళు అర్థం చేసుకొని ఈ గ్యారంటీ ప్రోడక్ట్ తీసుకోవాలన్నమాట. అందుకే ఈ గ్యారంటీ రావాలి అంటే మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి లాంగ్ పీరియడ్ ఉండండి, 12-15 years ఉండండి, గ్యారంటీగా మీకు ఒక 12% ప్లస్ రిటర్న్ వస్తుంది. గ్యారంటీగా 12% ప్లస్, బట్ టైం ఇవ్వాలి దానికి మీరు. కనుక అక్కడ 12% వచ్చే అవకాశం ఉంది కాబట్టి యంగ్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో, ఓల్డ్ జనరేషన్ ఇన్వెస్ట్ చేసి హెచ్డబ్ల్యూపీ తీసుకోవచ్చు. అలా మన రిక్వైర్మెంట్ సూటబుల్ పట్టి ఎంచుకోవాలి. అంతేగాని గ్యారంటీ అనగానే ఎక్కువ కాదు, అది గ్యారంటీ అనగానే నాకు ఎక్కువ వచ్చేస్తుందనే భావంతో ఉండకూడదు. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.